హలో అండి, వెల్కమ్ టు యువర్స్ మేఘ్నిల్ కహాన్య. నేను మేఘ. క్రిష్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు డ్రెస్ ఇవన్నీ ఇస్తారు. మనం ఇంకా షూ కానీ స్పెట్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా అవి చెప్తే అవి మనం తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ షూ అనేది తీసుకోవడానికి వచ్చాం. పర్టికులర్గా వాళ్ళు వైట్ షూవే కావాలని చెప్పారు. సో ఇంకా సెలక్షన్గా అయితే వచ్చేసాం. వచ్చింది ఒకటి కాకుండా ఇంకా డైలీ వేర్కి వేసుకోవడానికి కూడా ఇంకా చెప్పల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా మిగతా షాపింగ్ కూడా చేసాము. అండ్ మేము వచ్చింది అయితే మ్యాక్స్కి వచ్చాం. ఇంకా దాంతోపాటు అంటే ట్రయల్ చూస్తున్నాడు, ఎలా ఉంది, కంఫర్టబుల్గా ఉందా లేదా, ఇవన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఇంకా మా సెలక్షన్ అయితే అయిపోయింది. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా బిల్లింగ్ అయితే తీసుకుందామని వచ్చేసాము. బిల్లింగ్ అయిపోయింది. ఇంకా ఇది ఈవినింగ్. ఇంకా మేము మొత్తం అంతా రెడీ అయిపోయి వచ్చేసాం అనమాట యాన్యువల్ డే సెలబ్రేషన్కి. సో ఇది స్టేజ్ అప్పటికే చూడండి ఫుల్ అయిపోయి ఉన్నారు, అందరూ వచ్చేసారు అసలు. సో అందుకే ఈసారి మాకు కొంచెం బ్యాక్ వచ్చిందనమాట సీటింగ్. లేకపోతే లాస్ట్ 2 ఇయర్స్గా మేము ఫ్రంట్ కూర్చో ఉండేవాళ్ళం. సో ఈవిడ ప్రిన్సిపల్ మ్యామ్ స్కూల్కి. ఇద్దరు ఉన్నారు యాక్చువల్గా, ఇటు సైడ్ ఇంకొకరు వస్తారు, ఇక్కడ ఇటువైపు వెళ్తున్నారు ఇంకొక మ్యామ్. సో ఇది వీళ్ళ సెలబ్రేషన్స్ కానీ ఇంకా పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ పిల్లలతో ఉండడం కానీ చాలా బాగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు ప్రిన్సిపల్స్ ఇలా ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పటికీ మేము 3 ఇయర్స్ వచ్చామన్నమాట. ఈసారి స్పీచ్ అనేది ఎక్కువగా అయితే ఏమీ లేదు. ఫస్ట్ ఇలా పిల్లలతో సింగింగ్ ఇవన్నీ జరుగుతుంది. సింగింగ్ అయిపోయిన వెంటనే ఇంకా ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళు ఒక థీమ్తో వస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్తో వస్తారు. ఇలా మధ్యలో వీళ్ళు వచ్చేసి థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉందో సో అలా దాని తగ్గట్టు డ్యాన్స్లు కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సాంగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ ఇంకొకరు వచ్చి ఇలా డ్యాన్స్, ఇలా ప్రతిసారి అంటే అన్ని క్లాసెస్ వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. ఇది వచ్చేసరికి మా క్రిష్ సాంగ్. మనకు లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్లో సెకండ్ అబ్బాయి క్రిష్ ఉన్నాడు అక్కడ. సో ఇది ఎందుకు షూట్ చేస్తున్నావు, ఇంత మాకు చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకోవచ్చు, బట్ నాకు ఇది ఒక మెమరీగా ఉండిపోతుంది కదా క్రిష్ యాన్యువల్ డే అనేసి. సో అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. చాలా ఇష్టం క్రిష్కి డ్యాన్స్ కానీ ఫుట్బాల్ కానీ స్విమ్మింగ్ ఇవన్నీ కొంచెం బాగా ఇంట్రెస్ట్ క్రిష్కి. మీతో కూడా షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో క్రిష్కి ఏమి ఇష్టం ఏంటి అవన్నీ కూడా. ఐ హోప్ మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే ఒకసారి నా వీడియోస్ కూడా చూడండి. మీకు బాగున్నాయి అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్స్ మేఘ్నిల్ కహానియా. ఇంకా యాన్యువల్ డే అయిపోయిన వెంటనే ఇంకా డిన్నర్ అయితే బయట చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం.